అందరికీ నమస్కారం. నిద్ర పట్టట్లేదా? ఫోన్ చూస్తూ కూర్చున్నారా? నిద్ర పట్టక ఫోన్ చూస్తే ఉన్న నిద్ర కూడా పోతుంది. ఎందుకంటే దాని నుంచి బ్లూ రేస్ వస్తాయి. బ్లూ రేస్ మీ బ్రెయిన్లో ఈ సెరటోనిన్ మెలటోనిన్ సెక్రెషన్ తగ్గిస్తాయి. ఆ బ్లూ రేస్ వల్ల బాడీ నేను ఇది పగలే అనుకుంటుంది, నైట్ అని అనిపించదు. అందుకని ఆ సెక్రెషన్స్ రావు, ఉన్న నిద్ర కూడా పోతుంది. మరి ఏం చేయాలి? నిద్ర పట్టాలి అంటే గసగసాలు ఉంటాయి కదా, వంటింట్లో ఉండేటువంటి గసగసాలు తీసుకొని దాన్ని ప్యాన్ మీద వేయించండి. వేయించి దాన్ని మూట కట్టేసి వాసన చూస్తూ పడుకోండి. దాంట్లో ఉండేటువంటి ఫైటోమెన్ కాంటెంట్స్ మీ బ్రెయిన్లోకి, అంటే మీ బ్రీతింగ్ ద్వారా మీ బ్రెయిన్లోకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి స్లీపింగ్ సెంటర్ పాయింట్ని స్టిమ్యులేట్ చేస్తాయి. దానివల్ల సెరటోనిన్ మెలటోనిన్ సెక్రెషన్ ఎక్కువ వస్తుంది. మీరు వాసన చూస్తూ ఉండండి, ఎప్పుడు మీ చేతిలో నుంచి మూట పడిపోతుందో మీకు తెలియనంత నిద్ర వస్తుంది. కాబట్టి మనం పడుకున్నప్పుడు చేతిలో ఉండాల్సింది ఫోన్ కాదు, గసగసాల మూట. సరేనా? చేస్తారు కదా? నిద్ర పట్టకపోతే, హెడేక్ అనిపిస్తే, మీ బీపీ షూటప్ అవుతూ ఉంటే కంగారు పడద్దు. ఫస్ట్ కంగారు పడితే ఉన్న సిమ్టమ్స్ ఇంకాస్త పెరుగుతాయి. మీకు ట్యాబ్లెట్స్ వాడినందువల్ల టెంపరీ ప్రయోజనం ఉంటుంది. ట్యాబ్లెట్స్ వాడకుండా వీటి నుంచి మనం బయటపడవచ్చు అంటే ఖచ్చితంగా బయటపడవచ్చు. కాకపోతే కొంచెం టైం కేటాయించాలి. ట్యాబ్లెట్ వేసుకునే దానికి 1 minute టైం పడుతుంది. నేను చెప్పేది చేయడానికి కనీసం ఒక ½ hour టైం కానీ కేటాయించగలిగితే మీరు ఈ సిమ్టమ్స్ నుంచి ఈజీగా బయటపడతారు. ఒక బకెట్లో వేడి నీళ్ళు తీసుకోండి, ఒక చైర్ మీద కూర్చోండి. ఆ వేడి నీళ్ళలో ఒక 2-3 స్పూన్ల ఎప్సమ్ సాల్ట్ వేయండి. మీరు కూర్చొని చైర్లో కూర్చొని మీ పాదాలు బకెట్లో పెట్టండి. ఉన్నటువంటి వేడి కొంచెం పెట్టగానే చుర్రుమనాలి, మరి గోరువెచ్చగా కాదు. పక్కన ఓ మగ్గులో వేడి నీళ్ళు కూడా పెట్టుకోండి, బాగా వేడి నీళ్ళు. కాన్స్టెంట్ టెంపరేచర్ మెయింటైన్ కావాలి. తల మీద ఐస్ ప్యాక్ కానీ లేదా తడిబట్ట కానీ వేసుకోవచ్చు. కాళ్ళు పెట్టినటువంటి నీళ్లు చల్లబడుతుంటే కొంచెం కొంచెం యాడ్ చేస్తూ వెళ్ళండి. ఓకే, కాన్స్టాంట్ టెంపరేచర్ 20 to 30 minutes మీరు మెయింటైన్ చేయండి. మీ బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్ నుంచి కాళ్ళకు బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. దాంతో హెడేక్ తగ్గుతుంది, బ్రెయిన్లో ఉన్నటువంటి తలలో ఉన్నటువంటి ప్రెషర్ తగ్గుతుంది. అలాగే బీపీ కూడా డౌన్ వెళ్ళిపోతూ ఉంటుంది. నిద్ర వస్తుంది, అక్కడే నిద్ర క్రియేట్ చేస్తుంది బాడీ. దీన్ని హాట్ ఫుడ్ బాత్ అంటారు. సింపుల్, ఎటువంటి మెడిసిన్ లేవు దీంట్లో. ఎవరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు. మీరు ట్యాబ్లెట్ వాడేదానికన్నా కూడా ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. బకెట, వేడి నీళ్ళు, ఎప్సమ్ సాల్ట్, అంతే. నా పేరు హరికృష్ణ అండి. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. రాజమండ్రి పక్కన కోరుకొండ మండలం శ్రీరంగపట్నం నుంచి వచ్చాను. సారు యూట్యూబ్లో చూసి నేను మధుబాబు గారి ఆశ్రమానికి వచ్చానండి. ఆల్రెడీ అల్లోపతిలో 15 సంవత్సరాల నుంచి బ్యాక్ పెయిన్కి సఫర్ అవుతున్నానండి నేను. అక్కడ నయం కాక సర్జరీకి రెఫర్ చేశారు. దాని నుండి విముక్తి పొందడానికి నాచురల్ కేర్కి వచ్చి సర్జరీ లేకుండా క్యూర్ అయ్యానండి. 10 days ఉన్నాను ఇక్కడ. ట్రీట్మెంట్ బాగుంది. ఇక్కడ మసాజులు, ఫిజియోథెరపీ, ఆక్యుపంచరు, వాటర్ థెరపీలు, మట్టి థెరపీలు, చాలా మోడల్స్ ఉన్నాయండి. బాగుందండి ఇక్కడ ట్రీట్మెంట్. రిలీఫ్ ఇచ్చిందండి, బాగుందండి. నా పేరు శిరీష, మాది ప్రాపర్ విజయవాడ. చౌటుప్పల్లో ఉంటాం. చౌటుప్పల్ నుండి వచ్చాం. నాకు నెక్ పెయిన్, హ్యాండ్ పెయిన్ ఫుల్. లాస్ట్ టైం వచ్చి 15 days ఉన్నాను. హ్యాండ్ పెయిన్, ఫింగర్స్ పెయిన్ మొత్తం 30% తగ్గింది. మళ్ళీ సెకండ్ టైం రావడం, ఇప్పుడు కొంచెం క్యూర్ అయింది. బెటర్ ఉంది, లాస్ట్ టైం కంటే బెటర్. ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నా ఇవ్వని రిలీఫ్. అసలు ఈ 3 monthsలో ఒక్క ట్యాబ్లెట్ కూడా వేయకుండా మంచిగా క్లియర్ అయింది. బెటర్ ఉంది. మా హస్బెండ్ చేసే కంపెనీ వాళ్ళ ద్వారా తెలుసుకొని ఇక్కడికి వచ్చాము. ఈ సెకండ్ టైం రావడం. ఈచ్ సెట్టింగ్కి 15 days ఉన్నాను. 2 settings అయినాయి. 60% తగ్గింది. బెటర్ ఉంది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు 15 days ఉన్నాను. 2 settings అయినాయి. సెకండ్ టైం 15 days. థర్డ్ టైం కూడా 15 days వస్తాను. నాకు క్యూర్ అయింది. బెటర్ ఉంది ట్రీట్మెంట్ అయితే. 3 monthsకి ఒకసారి 15 daysకి రమ్మన్నాను.